JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security for contact. కానీ ఈ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఒక రకమైన రిస్క్ తీసుకొని డూపక్కర్లేదు నేను చేసేస్తా అన్న హీరోలు అంటే ఎవరు మాస్టర్? రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు తీసుకోకూడదు, నేనే చెప్తున్నా. అది తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు తప్పుగా నేను అనట్లేదు. హీరో అనేది వాళ్ళు మొత్తం చిరంజీవి గారు అప్పుల్లో బంగి చేశారు అని చెప్పేసి ఇప్పుడు చేశారు. చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళు రిస్కులు చేసి వచ్చారు. అప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత టెక్నికల్ లేవు కనుక వాళ్ళంతా కష్టపడి వచ్చారు. చిరంజీవి గారు అందుకే వాళ్ళు ఆ స్టంట్ మ్యాన్ కష్టం ఏదో తెలుసు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు. బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళ కష్టాలన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళు కష్టపడి వచ్చారు వాళ్ళు స్టంట్స్ అన్ని. ఇప్పుడు రాలేదా చేయలేదా అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఒక హీరో అంటే 24 క్రాఫ్ట్స్ వర్క్ ఆయన చేయాలి. ఆయన ఉంటేనే మేము అందరం వర్క్ జరుగుతుంటాం. మేము చేసే వర్క్ అంతా ఆయన చేయాలి. ఎలా చెప్పానా, చాలామంది ఏమనుకుంటారంటే హీరో ఏముంది క్యారవాన్లో నుంచి ఉంటారు, కష్టం అంతా మనదే, మేమే కదా చేస్తాం. మేము కష్టపడతాం, ప్రతి ఒక్కరు కష్టపడతాం. మాకంటే ఎక్కువ కష్టం అని నేను అంటున్నా. హీరోది ఎక్కువ కష్టం నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక హీరో స్టంట్కి వస్తాడు, స్టంట్ చేయాలి, ఫైట్ చేయాలి కదా. ఈ ఫైట్ అయిపోద్ది, మళ్ళీ డ్యాన్స్ చేయాలి. ప్రతి టెక్నీషియన్ ఏం చేస్తారు, డ్యాన్సర్ డ్యాన్స్ చేసి వెళ్ళిపోతాడు, ఫైటర్ ఫైట్ చేసి వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళు ఏదైనా చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ హీరో మొత్తం అన్నీ చెయ్యాలి. అందుకే హీరో అన్నారు ఆయన కదా. కానీ అది గుర్తించాలి. టక్కనే హీరో ఏం చేస్తాడు, ఆయన క్యారవాన్లోనే ఉంటారు అని అనకూడదు. కొంతమంది తెలియక అంటారు ఒక డైలాగ్ అనేది. ఎందుకంటే నేను అంతగానం చెప్పగలుగుతున్నాను. చిరంజీవి గారితో ఒక డైలాగ్ ఇచ్చారు నాకు. నేనేమైనా కార్ జంపులు చేయగలుగుతా కానీ డైలాగ్ అంటే నేను బెబ్బెబ్బే అంటాను. ఆయన ఎదురుగా ఒక డైలాగ్ చెప్పమన్నారు, నాకు ఇచ్చారు చిరంజీవి గారు డైలాగ్. బద్రీ చెప్తారు బద్రీ అంటే సరే నేను డైలాగ్ చెప్తున్నాను, ఇంకా వేరే వాడు ఎవడో తప్పు చెప్పాడు అని ఆయన్ని గచిరారు. టైమింగ్ తెలియదా నీకు అని అనగానే నేను మొత్తం డైలాగ్ మర్చిపోయాను. అసలు ఏం డైలాగ్ చెప్పాను నేనని. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటారు మహానుభావులు. ఎలాగా ఇదంతా సినిమా అంతా డైలాగులు చెప్పాలి, ఆ టైమింగ్స్, అది 10 మందితో కూడే నవ్వమంటే నవ్వాలి, ఆ నవ్వులోనే ఏడుపు, యాక్టింగ్, నటన ఇవన్నీ చేయాలి. ఎంత పని హీరోది ఉందంటే అంత పని ఉన్నది. కానీ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు చాలా మంది ఆయన ఈ క్యారవాన్లో ఉంటారు, నీడలో ఉంటాడు, వీళ్ళకే కష్టం. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, మాకు కష్టం ఉంటుంది, డాన్సర్స్ కష్టం ఉంటుంది, లైట్ మెన్ కష్టం ఉంటుంది, ప్రొడక్షన్ కష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడతాం కాదంటలేదు. మా అందరికంటే కష్టం హీరోదని నేను అంటున్నాను సభ ముఖ్యంగా. ఓకే, కానీ ఎంతమంది హీరోస్ ఫైట్ చేసినా ఎవరి మేనరిజం వాళ్ళది అనుకోండి. చిరంజీవి గారు ఒక స్టైల్లో చేస్తారు, బాలకృష్ణ గారు ఒక స్టైల్, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టైల్. కానీ బాలయ్య బాబు స్టైలే డిఫరెంట్. ఆయన ఫైట్ చేస్తుంటే కూడా అంటే తొడగొట్టి ట్రైన్ లేపటం కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. బాలయ్య బాబు చేస్తేనే చూడగలం కొన్ని, వేరే హీరో చేస్తే చూడలేం. డైలాగ్ అయినా కావచ్చు, ఫైట్ అయినా కావచ్చు. బాలయ్య బాబు గారు ఆయన ఎలా ఉంటుంది బాలయ్య బాబుతో ఒక ఎక్స్పీరియన్స్? ఆయన నేను దగ్గర మొన్న లెక్కేస్తే 25-30 సినిమాలు బాలయ్య బాబుతో చేశా. మొండోడు అబ్బా, ఒక హీరో నేను హీరోను, నేను అది చెయ్యను, ఎవడ చెయ్యండి డూబ్ చేయండి ఆయన అన్నాడు. ఆయన డూబేంది నేనే చేస్తా. ఇంకోటి ఏంటంటే ఆయనతో పని చేసేటప్పుడు నేనంటే నన్ను పాపం ఎప్పుడు మంచిగానే బద్రీ అని పిలుస్తాడు. పాపం ప్యాకప్ అయిపోతే ఏంటి బద్రీడి చెప్పి వెళ్తాడు. మహానుభావుడు, అంత మంచి వ్యక్తి. కానీ ఎందుకో నాకు తెలియలేని భయం ఆయనతో. బాలయ్య బాబు అని నాకు భయం, ఆయన పక్క నుంచి మళ్ళీ నాకు వెళ్ళేటప్పుడు చెప్తాడు బద్రీ ఓకే వస్తాను. ఓకే, డైరెక్టర్ గారికి మాస్టర్లకి నాకు చెప్పి వెళ్తారు. అవును, అంత సనువు ఉంది ఆయన దగ్గర. ఎందుకో తెలియలేని భయం ఆయన దగ్గర నాకు. కానీ పని విషయంలో మట్టుగా ఆయన. జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటాయి ఫైట్స్? డైలాగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఓకే, ఫైట్ లో కూడా అంతే కదా. ఆయనతో కూడా తక్కువ సినిమాలు చేశాను నేను. అరవింద సమితి చాలా తక్కువ సినిమాలు. కానీ ఆయనకి చెప్పవసరం లేదు, ఇలా చూస్తాడు, రెడీ టేక్ అంటాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. సో ఒక్కొక్క హీరోది ఒక్కొక్క స్టైల్. సో వాళ్ళ రేంజ్లలో కష్టపడతారు ఫైట్స్ కోసం. నిజంగా ఒక హీరో బాగా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన సరే నీకెవరు ఇక్కడ చేస్తున్నాం, ఇది మన కాశ్మీర్లో చేస్తున్నాం.
2 అంతస్తుల బిల్డింగ్ పాతది. మా డూబ్ అంతా చేసి చూపించాడు, చేస్తున్నారు. నేను చేస్తానని చెప్పి ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఆయనే దూకి ఆయనే చేశారు. ఓ నమ్ముతారా మహేష్ బాబు చేస్తాడంటే? అంటే నమ్ముతారా అంటే ఆయనకు ఉండే కలరు, ఆయన ఎందుకు చేస్తారు అనుకుంటాం కానీ నేనే 2 ఫ్లోర్స్ నుంచి ఆయన దూకారు. ఆయనే 2 ఫ్లోర్ నుంచి రోప్ లో ఎంత రూప్ అయినా కూడా ఇక్కడ నుంచి అక్కడ దూకాలంటే కింద ఎంత లోతు ఉంటది. అవును, కింద బెడ్లు లేవు, ఏం లేవు. ఆయనే డేర్గా దూకి గుద్దుకొని లోపుకి వెళ్ళారు. ఓకే, అలాగా ఒక్కొక్క హీరో ఎవ్వరు కూడా బన్నీ అయినా ఎవరు ప్రతి హీరోలు ఎవ్వరు కాదు డేర్గా చేసే వర్కర్స్. మిమ్మల్ని చూసి వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుందేమో, మనం కూడా చేద్దాం. రామ్ చరణ్ అనుకో, ఇప్పుడు మనం ఒకటి చెప్పాము, ఆయన ఇంక దానికి బెటర్మెంట్ చేసి ఆయన కట్టామని రోపులు వద్దులే నేను డైరెక్ట్ చేస్తా, రోపే నాకు వద్దు అంటాడు, ఆయన చేస్తాడు రామ్ చరణ్. ఓకే, ఒక్కొక్కరు అంతే, ఎవరికెవరు తగ్గలేదు ఇప్పుడు హీరోలు అంతా. అందుకే స్టార్లు అయ్యారు, ఊరికే అయ్యారా? కరెక్ట్ మాట అది. చెప్పాలంటే ఎవరికి వాళ్ళే ఇప్పుడు పోటీ చేస్తున్నారు చెప్పాలంటే. నాకు అదే ఎప్పుడు చెప్దాం హీరోలు ఏం చేస్తారు అని అంటే అది తప్పుగా అనుకుంటున్నారు, కానీ లేదు, చాలా కష్టం అది. ఏంటి మాస్టర్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంతా ఇండస్ట్రీకి వచ్చాక పెళ్లి చేసుకున్నారా? లేదు, ఇండస్ట్రీ రాకముందు పెళ్లి అయిపోయింది. ఓకే, సో ఫుల్ సపోర్ట్. లవ్ మ్యారేజ్ అంతే. ఓ, చదువుకోలేదు మరి ఎక్కడ అసలుకి? చదువుకోలేదు, భగవంతుడు మరి ఇంతవరకు ఇంత తెలివి ఇచ్చాడు, అంతే తెలివి ఇచ్చాడు, చదువుకోలేదు. ఏం లవ్ చేయమన్నా? లవ్ అనే కాదు, ఏ దేంట్లోనైనా పనిలో చాలా తెలివి, అది నేను చెప్పడం కాదు. ఓకే, చేస్తున్న వర్క్ ని బట్టి అందరికి. సో హైదరాబాద్ తీసుకొచ్చేసారు? ఫ్యామిలీ అంతా వచ్చాం. ఇంకా తర్వాత నుంచి ఇంకా 97 లో వచ్చాం. ఓ, పిల్లలు ఎంతమంది? 2 పాపలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మా అల్లుడు కూడా స్టంట్ మ్యానే. ఏంటి మీరు చేసే స్టంట్లలో పట్టుకొచ్చుకున్నారు అల్లుడిని లేకపోతే? లేదు, మంచి అబ్బాయి, అంటే మా స్టంట్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. మాస్టర్స్ మేమంతా చూసి అబ్బాయి బాగున్నాడు, సిగరెట్లు వేరే వ్యసనాలు ఏం లేవు, బాగున్నాడు అని కొంచెం ఒక 2-3 నెలలు అంతా చూసుకొని ఇస్తే బాగుంటది, ఎందుకు ఎవరికైనా ఇచ్చి ఎందుకు, మన కళ్ళ ముందు ఉంటుందని అబ్బాయికి చెప్పి వాళ్ళిద్దరికి నచ్చిన తర్వాత మేము పెళ్లి చేయాలి. ఇంకొక పాప అమెరికాలో ఉన్నా, చదువుతుంది. ఓ, ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అయితే. సో ఇప్పుడు మరి మీ పాప చెప్పలేదా, డాడీ మీ టైం అంటే ఓకే, మీరు రిస్కులు చేశారు, మరి నాకు స్టంట్ మ్యాన్ ఇస్తున్నారు, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంటుందో, ఈ రిస్క్లు మా వారికి అవసరమా? అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చే మీ ఆయన రిస్క్లు ఏం చేయ అవసరం లేదమ్మా, తెలుగు 8 పర్సనాలిటీ ఉన్నాడు, మంచిగా స్టంట్లు చేసుకొని మాస్టర్ అయ్యి హ్యాపీగా బతకొచ్చు. నా రిస్క్ ఎవరికి, నా రిస్క్ అనేది ఏ స్టంట్ మ్యాన్కి చెప్పను. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.